కథలోకి ఎలా తెంచాలి అనేది ఫీలింగ్ చూశారు. తర్వాత అన్యాయాలు, అక్రమాలు, స్త్రీని అంటే అప్పుడు చిన్న పిల్లలు పెళ్లి చేసుకోవడం, వాళ్ళని ఇలా చేయడం, అవన్నీ కూడా బాగానే అన్ని ఊహించారు డైరెక్టర్ గారు. ఆ లొకేషన్ తగ్గట్టుగానే తీసుకుంటూ వెళ్ళారు. ఒక అంశంలో మాత్రం బాగా నాకు నేను ఫీల్ అయ్యాను. ప్రభాస్ గారు కొన్ని పదాల్లో ఎలా మూడప్ అవ్వాలి, ఎలా దానికి ఎంటర్ అవ్వాలి అన్న పదాలకు మాత్రం బాగా క్యాచ్ చేశాడు అన్నమాట డైరెక్టర్. బ్లాక్ బస్టర్ సినిమా సందేహం లేదు. బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ సినిమా సందేహం లేదు. లేదు అదేం లేదు. 2-3 రోజులు చూడు. బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వకపోతే మళ్ళీ చూసుకో. బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది. స్నేహపూర్వకంగా అద్భుతంగా కలిశారు ప్రభాస్ గారు. స్నేహపూర్వకంగానే బాగా అద్భుతంగా కలయిక జరిగింది. ఇందులో సందేహం లేదు. కొన్ని సీన్స్ మాత్రం కట్టిపడేస్తాయి. సీన్స్ వెనక తీసేస్తాయి, కళ్ళ మీద నీళ్లు పడతాయి. ఎందుకంటే ఒక స్త్రీని ఎలా చూడాలి అక్కడ అమ్మవారిని కలపడం కానీ, కొంతమంది బ్యాక్గ్రౌండ్ KGF ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఉప్పు కప్పు రంగు నక్కపోలికి నుండి ఇసుమదాభిరామి నిరూపమంటే ఉప్పు కప్పు రెండు ఒకే ఉంటాయి. కానీ ఇక్కడ క్యాచ్ చేసింది ఏంటంటే లొకేషన్ మాత్రం ఆ పాయింట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాడే కానీ కథ వేరు. ఎందుకంటే సలార్ అనేది కథ అదే బాగుందని చెప్తున్నా కదా. వాళ్ళిద్దరికి అంత బాగుంటేనే కథ అక్కడ వాళ్ళిద్దరు శత్రువులు అవుతారంట కదా. శత్రు విషయం కాదు, వాళ్ళు తెలుసుకోలేక కొంత ఫీలింగ్ ఉంటారు, మళ్ళీ కలిసిపోతారు, తీసుకెళ్తారు. వాళ్ళు ఇద్దరు స్నేహపూర్వకంగా ఇద్దరిని ఎప్పుడైతే కలుపుకొని వాళ్ళు ఒక యుద్ధం కోసం చేయాలంటే ఒక సహాయం కావాలి అక్కడ అనమాట. సో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 లో పూర్తి మెసేజ్ ఉంటుందని మాత్రం మనకు తెలుస్తుంది, చూస్తుంది. పృథ్వీరాజు, ప్రభాస్ వాళ్ళిద్దరు యాక్షన్ ఎట్లా ఉన్నది వాళ్ళిద్దరి మధ్యన? ప్రభాస్ గారు పృథ్వీరాజు కనపడినా కూడా పర్వాలేదు. అక్కడ మాత్రం చాలా హైలైట్ చేసినటువంటి బాగా చేశాడు. చాలా బాగుంది. ప్రభాస్ గారి రోజు మెయిన్ ఏంటంటే అతని ఎమోషనల్, ప్రభాస్ గారు నడిచే విధానం, ఫైట్ మూమెంట్ ఇచ్చే విధానం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. ప్రభాస్ గారు డార్లింగ్ ప్రభాస్ ఎలా చూస్తాం అనుకుంటాం అలా చూడొచ్చు. సలార్ కాదు, ఒక తల్లి అన్నమాట, పెద్దమ్మ కాదు, పెద్ద అన్న లోపల ఓచకోత ర్యాంపేజ్ అన్నమాట. సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఎలివేషన్స్ లో అయితే మాత్రం సీట్ లో కూర్చోరన్నమాట, ఎగిరి గంతేసి మరి చూస్తారు. ఇన్ని రోజుల తర్వాత మా బాధను అర్థం చేసుకుని ప్రభాస్ మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభాస్ నుంచి, ప్రభాస్ సినిమాల నుంచి, అంతకన్నా ట్రిపుల్ ఎక్సైట్మెంట్ తో వెళ్ళిన ప్రతి ఒక్కరికి ట్రిపుల్ ఎఫర్ట్ ఇచ్చారు. మరి ప్రశాంత్ నీల్కి అయితే టాలీవుడ్ లో గుడి కట్టేస్తారనమాట. అంత బాగా చూపించారు ప్రభాస్ కానీ, ప్రభాస్ సీన్స్ ఫైట్ సీన్స్ కానీ, ఇంకా పృథ్వీరాజ్ గారికి ఇచ్చారు, ఎలివేషన్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్, ఎమోషన్ సీన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా తల్లిగా నడిచిన ఈశ్వరరావు గారి క్యారెక్టర్ ప్రభాస్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. సో నాకేమనిపించింది అంటే సినిమా చూసిన తర్వాత బాహుబలి రికార్డులు 10 రోజుల్లో క్లోజ్ అయిపోతేనా. నిన్న రిలీజ్ అయిన సారిక్ అని సినిమా టంకి కూడా పనికిరాదు. మొత్తం ఎన్నిలో అన్ని థియేటర్లు తీసే సలారే ఉంటది కానించి. ఇంకా పండగ వరకు మా ఓడికి తిరిగే లేదు. ఈజీగా 3000 కోట్లు పక్క. శృతి హాసన్ సినిమాకి బొక్క. ఎందుకంటే సినిమాలో ఆవిడకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమీ లేదు, పచ్చగీత ఏమీ లేదు. శృతి హాసన్ వేస్ట్ అనే చెప్పాలి. ఇంకా జగపతి క్యారెక్టర్ ఉన్న కాసేపు అయినా సరే చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకా దేవ క్యారెక్టర్ లో ప్రభాస్ అన్న ఆ లుక్స్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ మసిల్స్, ఆ రక్తాభిషేకంతో వచ్చిన ఫైట్లు అయ్యి బాబోయ్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నమాట. ఈజీగా 3000 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రశాంత్ నీల్ డీల్ చేసిన యాక్షన్ పార్ట్ కావచ్చు, ఎలివేషన్ కావచ్చు, KGF కి మించిందన్న. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే 300 కాదు 400 పెట్టి చూసిన సినిమా సలార్ ని ఎంజాయ్ చేస్తూ, విజిల్ వేస్తూ, వేల ఎలివేషన్స్ తో పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. బ్లాక్ కదా, ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. వాష్ అవుట్ ఇండస్ట్రీ 1000 crores ఫిక్స్. అందరికి ఫుల్ మీల్స్, ఫుల్ బిర్యానీ, 1000 crores ఫిక్స్. డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? అన్ని బాగున్నాయి. 1000 crores ఫిక్స్. కళ్ళు మూసుకొని పోతే నేను సెకండ్ షో మళ్ళీ పోతున్నా. ఎలా అనిపిస్తుంది?